కొంతకాలం విరామం తర్వాత ఉక్రెయిన్పై తాజాగా రష్యా దాడి చేసింది. ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడికి తెగబడింది. మొత్తం 537 డ్రోన్లు, క్షిపణులను ఈ దాడిలో రష్యా ప్రయోగించింది. అయితే వీటిలో అనేక డ్రోన్లను ఉక్రెయిన్ కూల్చివేసింది. కారణాలు ఏమైనా కొంతకాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కాస్తంత ప్రశాంతత నెలకొంది. దాడులు, ప్రతిదాడులు లేవు. అయితే తాజాగా ఉక్రెయిన్ గగనతలంపై రష్యా భీకర దాడికి పాల్పడింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ దాడిని అతిపెద్ద గగనతల దాడిగా యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ దాడిలో మొత్తం 537 ఆయుధాలను రష్యా ప్రయోగించింది. ఇందులో 477 డ్రోన్లు ఉంటే 60 క్షిపణులు ఉన్నాయి. అయితే వీటిలో 249 ఆయుధాలను తాము కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అలాగే మరో 226 ఆయుధాలను ఎలక్ట్రానిక్ జాయింగ్ వ్యవస్థల సాయంతో అడ్డుకోగలిగామని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్నాట్ పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు తెగబడిందన్నారు యూరీ. ఇదిలా ఉంటే పోలాండ్ గగనతలాన్ని కూడా టార్గెట్ చేయాలని రష్యా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్ సైనిక దాడుల విషయంలో రష్యాను అనేక నాటో కూటమి సభ్య దేశాలు వ్యతిరేకించాయి. అయితే రష్యాను తీవ్రంగా తూర్పారబట్టింది మాత్రం పోలాండ్ దేశమే. రష్యాను విమర్శించడంలో ఇతర నాటో దేశాలతో పోలిస్తే పోలాండ్ దేశమే సర్వం పెంచింది. ఇదే రష్యాకు కంటగింపు అయిందంటున్నారు. ఇక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సీన్ కట్ చేస్తే బెలూరస్ రూపంలో ఇప్పుడు పోల్కాండ్ ప్రమాదం ముంచుకొచ్చింది. పోల్కాండ్ బెలారస్ సరిహద్దు దేశం. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య చాలా కాలంగా సరిహద్దు తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో బెలారస్ భూభాగం నుంచి పోలాండ్ గగనతలాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని రష్యా భావిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే నిఘా వర్గాల ద్వారా రష్యా ఆలోచనను పోలాండ్ మిత్ర దేశాలు పసిగట్టాయి. దీంతో పోలాండ్కు మద్దతుగా నిలవాలని మిత్ర దేశాలు డిసైడ్ అయ్యాయి. అంతేకాదు ఏకంగా రంగంలోకి కూడా దిగాయి. పోలాండ్ గగనతలంపై ఏ క్షణం రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినా వాటిని ఎదుర్కోవడానికి మిత్ర దేశాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. బెలారస్ వైపు నుంచి దూసుకువచ్చే డ్రోన్లు, క్షిపణులను గగనతలంలోనే కూల్చివేయడానికి అధునాతన ఆయుధాలతో పోలాండ్ మిత్ర దేశాలు సన్నద్ధమయ్యాయి. అయితే ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన ఒడెస్సాపై కూడా రష్యా సేనలు దాడులు చేశాయి. ఇందులో భాగంగా ఒక అపార్ట్మెంట్పై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి ఫలితంగా భార్యాభర్తలు చనిపోయారు. అయితే మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే రష్యాలో వేర్పాటు వాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. అంతేకాదు సంబంధం లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ యుద్ధంలో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకుంటున్నాయని పుతిన్ మండిపడ్డారు. అంతేకాదు నాటో సైనిక కూటమిని విస్తరించేది లేదని, గతంలో పశ్చిమ దేశాలు ఇచ్చిన హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదని